అవని స్టోరీస్. ఇంట్లో గుర్రు పెట్టి నిద్రపోతున్న సురేష్ని చూసి అనసూయకి కోపం ఆగటం లేదు. నిద్ర లేపి మరీ తిడదామని చూస్తుంది. ఈ ఎట్ట కన్నానండి, అసలు ఈ నా కొడుకేనా? ఎట్ట చూడాలనుకున్నాను, ఎట్ట చూస్తున్నాను. రోజు రోజుకి ఇట్లా మారిపోతుందని చూస్తుంటే ఇడు అసలు మారట్లేదు. ఇప్పుడు కోప్పడి లాభమేంటి? ఆడికి భయం లేదు, భక్తి లేదు. ఇల్లు గడవటం గురించి బెంగే లేదు. ఎలాగైనా అప్పు చేసి మరీ నువ్వింటి నెట్టుకొస్తున్నావన్న నమ్మకం వాడికి. అందుకే అంత దర్జాగా పడుకొని నిద్రపోతున్నాడు. ఇక నా వల్ల కాదు. ఈ ఇంట్లో ఉంటే నేను అసలు ఒప్పుకోను. త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి, ఇన్ని దారిలో పెట్టాలి. ఈ రోజే ఏదో ఒకటి తేలిసేస్తాను. అనసూయ కోపంగా అరుస్తుంటే అరవింద్ మాత్రం ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో వంటగదిలో నుంచి గుమ్మగుమ్మలాడే వాసనలు వస్తున్నాయి. ఆ వాసనకు మైమర్చిపోతారు అనసూయ, అరవింద్. ఆహా, వాసన ఎట్టుందంటే ఇక వంట ఎంత రుచిగా ఉంటదో కదా. అవునే, ఏదేమైనా మన కోడలు అవని వంట చేస్తే అదిరిపోవాల్సిందే. మరి ఈరోజు ఏం కొత్త వంట చేసిందో నా నోట్లో నీళ్లూరిపోతున్నాయి. పైగా వర్షం కూడా పడుతుంది. బయటేమో చల్లటి వర్షం, లోపల వేడివేడి వంటలు. అబ్బబ్బబ్బా, ఓ పట్టు పట్టాల్సిందే. ఈ బుద్ధులే నీ కొడుకు కూడా తగలడ్డాయి. కొంచెమైనా రోషం ఉంటే పనిచేసి బతకాలని అనుకుంటారు. మీలాగా తయారుగొచ్చింది తిని బతకాలని అనుకోరు. మళ్ళీ ఎత్తుకున్నావా నీ పురాణం? తినే ముందు కూడా తిట్లేంటే. పద ఎలిదెందాం వర్షంలో వేడివేడిగా. అలా అరవిందు తన భార్య అనసూయని తీసుకెళ్లి తినటానికి కూర్చుంటారు. వారిని చూసి అవని అప్పటి వరకు చేసిన వంటకాలన్నీ తీసుకొచ్చి ముందు పెడుతుంది. ఇద్దరికీ కంచంలో పెట్టేలోపు సురేష్ వచ్చి వారి పక్కనే కూర్చుంటాడు. సురేష్కి కూడా మరో కంచం పెడుతుంది. రేయ్, ఇప్పటి వరకు అలా ముద్దు నిద్రపోతానే ఉన్నావు కదరా, ఇలా కంచం పెట్టిందో లేదో అలా వాలిపోయావు. అత్తయ్య, తినే ముందు తిట్టకండి. ఈరోజు నేను మీకు ఇష్టమని పకోడీ చేశాను. హాయ్, పకోడీనా? నాకు కూడా చాలా ఇష్టమమ్మా అంటూ ఆవురావురమంటూ పకోడీ తీసుకొని తింటాడు అరవింద్. రుచి అద్భుతంగా ఉండటంతో ఇంకాస్త తీసుకొని కూడా తింటాడు. అలా తింటానే ఉంటావా? మాకేమైనా మిగులుస్తావా? అబ్బబ్బబ్బా, కోడలు అద్భుతంగా చేసిందే. ఈ పకోడీ నోట్లో అట్లా వేసుకుంటే ఇలా కరిగిపోతుందనుకో. ఏమి రుచో! ఏదేమైనా వంటలు చేయడంలో నా కోడలు తర్వాతే ఎవ్వరైనా. పకోడీలు తింటూ అరవింద్ అలా అనేసరికి కోపంగా చూస్తుంది అనసూయ. పెళ్ళయ్యాక మీ అమ్మ ముందు కూడా మీరు నా వంటే పొగిడారు. ఇప్పుడే అవేట ప్లేట్ మార్చి కోడలను పొగిడేస్తున్నారు. ఒకవైపు తన తండ్రిని తిడుతుంటే పట్టించుకోకుండా సురేష్ మాత్రం తింటూనే ఉన్నాడు. సురేష్ అలా తినటం చూసి తట్టుకోలేక కంచం తీసి విసిరిగొడుతుంది అనసూయ. అవని అడ్డుపడుతున్నా వినిపించుకోదు. సురేష్ని లాగిపెట్టి ఒక్కటిస్తుంది. చీచి, ఎందుకురా నీకు బతుకు? ఇట తినడం తప్ప ఇంకేం రాదా నీకు? మగాడన్నాక సంపాదించాలి, ఇట్లా ఇంట్లో పడి తినటం కాదు. అత్తయ్య, నువ్వు ఆగమ్మా. ఆ నెనకేసుకొచ్చి నువ్వు కూడా తప్పు చేస్తున్నావు. అసలు మిమ్మల్ని ఇక్కడ నా ఇంట్లో ఉంచుకొని నేను తప్పు చేస్తున్నాను. ఇక నడవండి, ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఇప్పటికిప్పుడు ఎక్కడికైనా వెళ్తాం అత్తయ్య. ఆయనకి పని కూడా ఏం దొరకలేదు కదా. పనుంది, బిల్డింగ్లు కట్టే పనుంది. రేపే రమ్మన్నారు. అక్కడికి వెళ్ళి ఆడి పని చేస్తే సరిపోద్ది. నువ్వు కూడా ఇల్లు అక్కడే ఉండి వాడికి వంటలు చేసి పెట్టు. ఆడిని బాగు చేసుకో. వయసులో ఉన్నప్పుడే కష్టపడాలా, వయసు అయిపోయాక కష్టపడలేరుగా. ఆ టైంలో పనులు కూడా దొరకవలే. ఇప్పుడేమంటావు? కొడుకు కోడల్ని ఇలా వెళ్ళగొడుతున్నావెందుకు? మీరు ఊరుకుంటారా? కాలే కడుపుకే తెలుసుద్ది కష్టం విలువ. వీడింట్లో ఉంటే ఎందుకు పనికి రాకుండా పోతాడు. అందుకే వీడిని పనిలో పెడుతున్నాను. ఆడికి కొంచెమైనా బుద్ధుంటే పనికి వెళ్తాడు, సంపాదిస్తాడు. అనసూయ అలా అనగానే సురేష్కి కోపం తన్నుకొస్తుంది. వెంటనే అక్కడి నుంచి లేచెల్లి బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. అవని కూడా తన భర్తతో పాటు తన బట్టల్ని సర్దుకుంటుంది. నేనేమీ చేతగానివను కాను. నేను సంపాదిస్తాను. ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను. పోరా, బెదిరెత్తున్నావా? ఇప్పుడే రోషం పొడుచుకొచ్చిందా నీకు? అదేమన్నుంటే పనిలో చూపెట్టుకో, సంపాదనలో చూపెట్టుకో. ఎల్లేళ్ళు. అనసూయ అలా అంటుంటే కోపంగా అవనిని తీసుకుని ఇంటి నుంచి బయటకొస్తాడు. ఆవేశంతో ఉన్న తన భర్తను కాస్త ఓదార్చే ప్రయత్నం చేస్తుంది అవని. మీరెలా బాధపడితే ఎలాగండి? మిమ్మల్ని ఎవరు వదిలిపెట్టినా నేను మాత్రం అసలు వదిలిపెట్టను. మీరెక్కడికి వెళ్ళినా అక్కడికే నా పయనం కూడా. చచ్చే వరకు మీ చేతులు వదలను. అలా అవని తన భర్త సురేష్కు భరోసానిచ్చే మాటలు మాట్లాడుతుంది. మరుసటి రోజు ఉదయానికి పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మిస్తున్న ప్రదేశానికి చేరుకుంటారు సురేషు, అవని. ఇంతలో వారిని చూస్తున్న మేస్త్రి రంగయ్య అక్కడికొస్తాడు. ఎవరు మీరు? ఎవరు కావాలి? అనసూయమ్మ పంపించిందండి. ఓ, మీరేనా? రండి. అదిగో
ఆ ఇల్లే మీరుండాల్సిన చోటు. ఇవాళటికెళ్ళి ఇల్లు సర్దుకోండి, రేపటి నుంచి పనిలో కుదురు గాని. అలా రంగయ్య చెప్పిన ఇంటికి వెళ్తారు సురేష్ అవని. ఇంటిని శుభ్రం చేసుకుని అందంగా తయారు చేస్తుంది అవని. ఇక మరుసటి రోజు నుంచి సురేష్ పనిలోకి వెళ్తాడు. సురేష్ పనికి వెళ్లిన తర్వాత అవని అక్కడున్న వాళ్ళందరికీ వంట చేసే పనిలో లీనమవుతుంది. మధ్యాహ్నం వరకు పనులు చేసిన తర్వాత వర్షం పడుతుంది. ఇక అందరూ తినటానికి కూర్చుంటారు. అవని తాను చేసిన వంటకాలను పనివాళ్లకు పెడుతుంది. అబ్బబ్బబ్బా, ఏమి రుచి! అదిరిపోయింది, భలేగా ఉంది. ఇంతటితో ఈ గొప్ప రుచితో భోజనం నేనెప్పుడూ తినలేదు. చాలా కమ్మగా చేశావమ్మా అవని. నా భార్య వంటలు తిన్నాక ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. మా ఊర్లో కూడా అవని వంటలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంతటి రుచితో వంటలు చేస్తుంటే ఫ్యాన్స్ ఉండకుండా ఉంటారా చెప్పండి. ఇక అందరూ భోజనం పూర్తి చేసి మళ్లీ పనిలోకి దిగుతారు. సురేష్ పనికి వెళ్తే అవని మాత్రం ఇంటి దగ్గరే ఉంటుంది. అలా మరికొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు మేస్త్రి రంగయ్య ఒక చక్కటి విషయాన్ని చెప్తాడు. చూడమ్మా అవని, ఇలా ఇంటి దగ్గర ఉండటం నీకు కూడా కష్టంగానే ఉంటుంది. అందుకే నాకో ఉపాయం దట్టింది తల్లి. నువ్వెలాగూ వంటలు బాగా చేస్తావు కాబట్టి ఇంటి దగ్గర ఏదైనా చేసి అమ్ముకోవచ్చుగా. అసలే ఇది వర్షాకాలం. చాలామంది ఈ వర్షానికి వేడివేడిగా ఏదైనా తినాలనుకుంటారు. అలాంటిది నువ్వేదన్నా చేసి అమ్ముకోమ్మా, నీకు కూడా డబ్బులు వస్తాయిగా. చాలా మంచి ఆలోచన బాబాయ్, మంచి సలహా ఇచ్చారు నాకు. ఈ వర్షంలో ఎవరైనా ఏదైనా తినాలనుకుంటారు. వేడివేడి పకోడీనే కదా, నేను కూడా అదే చేసి అమ్ముతాను. కాకపోతే పల్లెటూరు స్టైల్లో పకోడీ చేస్తాను. అయ్యో, తినటానికి ఏదుంటే ఏమమ్మా, ఎలాగూ నువ్వే ఏదైనా రుచిగానే చేస్తావు కాబట్టి అందరూ నువ్వు చేసే పకోడీని తినడానికి పోటీ పడతారు చూడు. రంగయ్యలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి సురేష్ వస్తాడు. సురేష్కి కూడా విషయం అర్థమవుతుంది. ఆహా, మంచి విషయం చెప్పారు రంగయ్య. రేపటి నుంచి అవని ఆ పనిలో ఉంటుంది. కానీ అయ్యో, మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏమైంది ఇప్పుడు? పకోడీ చేసి అమ్మడానికి మా దగ్గరకు డబ్బులు లేవు. వ్యాపారం ప్రారంభించడానికి కనీసం 10,000 రూపాయలైనా అవసరం. అంత డబ్బు ఎక్కడుంది మన దగ్గర? సరే, 4 రోజుల వరకు ఆగుదాం. నాకు నెల జీతం డబ్బులు అందిన తర్వాత పకోడీ వ్యాపారం చేద్దాం. అలాగేనండి. అవని సురేష్లు అలా మాట్లాడుతుంటే రంగయ్య నవ్వుతాడు. ఏంటి రంగయ్య అలా నవ్వుతున్నావేంటి? అయ్యో, దీనికి అలా ఆలోచిస్తే ఎలా? ప్రస్తుతానికి మీకు కావాల్సిన డబ్బులు నేనిస్తాను. వాటితో వ్యాపారం మొదలుపెట్టండి. నెల జీతం డబ్బులొచ్చాక నాకు మొత్తం ఇచ్చేద్దురులే. రంగయ్య మాటలకు సంతోషంతో పొంగిపోతారు సురేష్ అవని. చాలా సంతోషంగా ఉంది బాబాయ్. నీలాంటి మంచి మనిషి మాకు తోడుగా నిలుస్తున్నందుకు ఆనందంగా ఉంది. మరుసటి రోజు నుంచే పల్లెటూరి కోడలైన అవని పకోడీలు చేసి అమ్మటం మొదలు పెడుతుంది. సురేష్ తన పని తాను చేస్తూ మధ్య మధ్యలో అవనికి సాయపడుతూ ఉంటాడు. రోజు వర్షం పడుతూ ఉండటం వల్ల వేడివేడి పకోడీలు తినటానికి అక్కడికి చాలా మంది రావటం మొదలవుతుంది. అక్కడ బిల్డింగ్ పనులు చేసే వాళ్ళంతా కూడా అవని దగ్గరికి వచ్చి పకోడీలు తింటారు. ఆహా, చాలా రుచిగా ఉందమ్మా నువ్వు చేసిన పకోడీ. చూసావా ఎంతమంది వచ్చారో? పల్లెటూరి స్టైల్లో చేస్తే ఎవరొస్తారు అని భయపడ్డావుగా, ఇదిగో చూడు ఎంతమంది వచ్చారో. బాబాయ్, జనం ఎక్కువ అవుతున్నారు, కాస్త సహాయం చేస్తావా? పోనీ నీకు పనుంటే వెళ్ళు, మా ఆయన్ని కాసేపు రమ్మని చెప్పవా? మీ ఆయన్ని పంపిస్తాలే అమ్మా, నాకు వేరే పనుందిలే. సురేష్ వస్తాలే అంటూ రంగయ్య సురేష్ని పంపిస్తాడు. ఇక వర్షం అలా కురుస్తూనే ఉంటుంది. మరోవైపు అవని చేసిన పకోడీ ఖాళీ అవుతూ వస్తుంది. మొత్తం ఖాళీ అయ్యాక కూడా అక్కడ కొంతమంది జనం ఉంటారు. వారిని చూసిన అవని, ఈ రోజుకి ఏమనుకోకండి, ఇంతమంది వస్తారని అనుకోలేదు. రేపటి నుంచి నేను ఎక్కువగానే పకోడీలు అవి చేయడానికి చూస్తాను. ఇప్పుడైతే ఏమనుకోకుండా వెళ్ళరండి. అవని అలా అనగానే అక్కడున్న వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఆ రోజుకి బాగానే డబ్బులు చేతికి అందుతాయి. ఆ డబ్బుల్ని చూసిన అవని సురేష్ చాలా సంతోషిస్తారు. అబ్బబ్బా, ఏం సంపాదించావు అవని ఈరోజు? తొలి రోజే కాసుల వర్షం కురిసింది, మన పంట పండింది. నా కూలీ డబ్బుల కంటే నీ వ్యాపారంలోనే బాగా డబ్బులొచ్చాయి. మీరు ఊరుకోండి, అలా దిష్టి పెట్టొద్దు. ఇదిగోండి, ఈ 10,000 రూపాయలు తీసుకుని రంగయ్య బాబాయ్కి ఇచ్చేద్దాం. మిగిలిన డబ్బుల్లో కొంత డబ్బు దాచిపెడదాం. ఇంకొంత రేపటికి సరుకులు కొనడానికి తీసుకెళ్ళండి. అవని ఇచ్చిన డబ్బులు తీసుకుని రంగయ్యకి ఇస్తాడు సురేష్. ఇక ఆ రోజు నుంచి అవని పకోడీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా సాగుతుంది. అలా కొన్ని రోజులు గడుస్తుంది. రాను రాను పకోడీ తినడానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఏవండి, ఇక మీరు పనికెళ్ళడం ఆపేయండి. పకోడీ వ్యాపారంలోనే మనకి చేతి నిండా డబ్బులు వస్తున్నాయి. నొక్కదాన్ని పని చేసుకోలేకపోతున్నాను, మీరు కూడా నాకు తోడుగా రండి. ఇకపోతే అత్తయ్య మావిని కూడా ఇక్కడికి వచ్చేయమని చెప్దాం. అందరం కలిసి ఇక్కడే పకోడీ వ్యాపారం చేసుకుని బ్రతుకుదాం. అలాగే, రేపే వాళ్ళని రమ్మంటాను.
అలా సురేష్ ఊరి నుంచి అనసూయ అరవింద్ను రమ్మని కబురు చేస్తాడు. అవని చేసే పకోడీ వ్యాపారంలో వారు కూడా తోడవుతారు. ఇక కుటుంబం మొత్తం పకోడీ అమ్ముతూ బాగా సంపాదిస్తారు. కుటుంబం కోసం అనసూయ చేసిన అప్పులన్నింటినీ అవని తీర్చేస్తుంది. నాకు తెలిసే కోడలు సాధించుద్దని పకోడీ రుచితో రఫ్ఫాడించేస్తుంది నా కోళ్ళు. ఇక పొగుడిని చాలు, నీ కొడుకు సంగతి ఆలోచించండి. వాడేంటే, వాడికేం తక్కువ, దర్జాగా పకోడీ తింటా పని చేసుకుంటున్నాడు. ఏదో ఒకటి పని చేసుకుంటూనే తింటున్నాడుగా, తినడం మాత్రం ఆపలేదు. అచ్చం మీలాగే. అనసూయ అలా అనటంతో అవని నవ్వుకుంటుంది. అవనిని చూసిన అనసూయ, అరవిందు, సురేష్లు కూడా నవ్వుల్లో మునిగిపోతారు. ఇక ఆ కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా పకోడీ వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అవని పెళ్ళైన తర్వాత తను దర్జీగానే ఉండాలని నిర్ణయించుకుంది. అదే ఊళ్ళో ఒక చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే బట్టలు కుడుతూ ఉంటుంది. అది ఏమాత్రం అత్తగారికి ఇష్టం ఉండదు. అత్తగారు అనసూయ చాలా కోపంగా, నీకెన్నిసార్లు చెప్పాను, ఇట్ట వ్యాపారం చేయడం మన ఇంట వంట లేదని. మనం బాగా డబ్బున్నవాళ్ళం, మనకంటూ ఊర్లో పేరుంది. ఇట్ట వ్యాపారం చేస్తే పరువు పోతుందని నీకెన్నిసార్లు చెప్పా, కానీ నువ్వు నా మాట అసలు వింటలేదు. ఎందుకు నువ్వు మమ్మల్ని లెక్క చేయట్లేదు? అత్తయ్య, నాకు అందమైన బట్టలు కుట్టడం అంటే చాలా ఇష్టం. నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అని అనుకున్నాను, కానీ అదేమో కుదరలేదు. కానీ నా కళని తీర్చుకోలేకపోయినా ఇలా అయినా నేను సంతృప్తి పడుతూ ఉంటాను కదా. ఈ ఆనందం కూడా నాకు ఉండకుండా చేయాలని చూస్తున్నారు మీరు. ఎందుకు అత్తయ్య, డబ్బున్న వాళ్ళు ఇలా చేయకూడదని ఎక్కడ రూల్ లేదు కదా. అవన్నీ నాకు తెలీదమ్మా. నువ్వు మాత్రం షాప్ని ఎవరికైనా ఇచ్చేయి. అసలు నువ్వు ఆ షాప్ని పెట్టడం ఒక వంతు అయితే, ఆ షాప్కి నా పేరు పెట్టడం ఇంకో సమస్య. ప్రతి ఒక్కడో అనసూయ మిషన్ కొట్టు, అనసూయ మిషన్ కొట్టు అంటా ఉంటే నాకెంత కోపం వస్తుందో. దయచేసి ఇదంతా ఆపి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. ఆ మాటలు విన్న అవని అంతే కోపంగా సరాసరి భర్త సురేష్ దగ్గరికి వెళ్లి సురేష్తో ఇలా అంటుంది. ఏవండి, మీ అమ్మగారికి ఎందుకండి అంత కోపం? బట్టలు కుట్టే వాళ్ళు లేకపోతే ఆమె బట్టలు ఎలా వేసుకోగలుగుతుంది? రెడీమేడ్ బట్టలు తెచ్చుకుని వేసుకుంటుందా? అవి ఆమెకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయా? నాకేం అర్థం అవట్లేదండి. నేను ఇలా వ్యాపారం చేస్తే అసలు ఆమెకు వచ్చిన నష్టం ఏంటంట? ఆమెకి మీరైనా చెప్పండి. ఎంత పెద్ద సమస్య వచ్చినా నేను మిషన్ కుట్టడం మాత్రం అస్సలు ఆపనని. అవని మాటలు విన్న సురేషు, చూడు, ఈ ఇంట్లో అందరం మా అమ్మ మాట మాత్రమే ఉంటాం. అది కాదు అని ఇంట్లో ఏది జరగదు. అమ్మ చెప్పినట్టు నువ్వు కూడా విను. ఆ షాప్ ఎవరికైనా ఇచ్చేసాయి. ఏంటండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? ఇంట్లో ఖాళీగా కూర్చుంటే నాకేం తోచదు. పైగా ఈరోజు ఆస్తుంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు ఉంటే ఎలా చెప్పండి? చన్నీటికి వేడినీళ్ళు తగిలినట్టుగా మీ సంపాదనకి నా సంపాదన కూడా తోడవుతుంది కదా, అర్థం చేసుకోండి అంటూ అతనికి అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ మాటలన్నీ వింటున్న మామగారు అరవిందు అక్కడికి వస్తాడు. చూడమ్మా అవని, నువ్వు చెప్తున్న మాట అక్షర సత్యం. ఒకప్పుడు డబ్బుంది గదా అని వెర్రవీగిన సుబ్బయ్య పరిస్థితి ఏమైందో నేను కల్లారా చూశాను. డబ్బు మొత్తం నష్టపోయి రోడ్డు మీద భిక్షాటం చేస్తున్నాడిప్పుడు. మీ అత్తగారు ఏమన్నా నువ్వేమీ పట్టించుకోబాకు, నీ పన్ను చేసుకుంటా ఎల్లమ్మా అని గొప్పగా ధైర్యం చెప్తాడు. ఏన్నాన్నా నువ్వు అలా చెప్తున్నావు? అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉంటుందా? ఒరేయ్, మీ అమ్మకి ఏమీ తెలియదు కాబట్టే అవనిని వద్దు అంటుంది. నాకింత జ్ఞానం ఒకప్పుడు ఉండుంటే మీ అమ్మ చేత కూడా ఏదో వ్యాపారం పెట్టించేవాడిని. నోరు మూసుకొని అమ్మాయికి ఏదైనా అవసరం ఉంటే సాయం చెయ్యి అని చెప్పి అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూశారు కదా, మావయ్య సపోర్ట్ కూడా నాకుంది. ఇక మీ అమ్మగారికి మీరే చెప్పుకోండి అంటూ అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా అరవింద్ అనసూయతో మాట్లాడుతూ ఉంటాడు. అనసూయ, కోడలు నాకంతా చెప్పింది. ఎందుకు ఆ షాప్ తీసేయమని చెప్తున్నావంట? తను ఆ షాపు తీయదు, అర్థమవుతుందా? ఏమైనా అవసరం ఉంటే నువ్వే కోడలికి సాయం చెయ్యి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. అనసూయకి అతని మాటలు నచ్చలేదు. ఎలా అయినా సరే ఆ షాప్ని తీసేయాలని గట్టిగా పట్టుబట్టు కూర్చుంది. రోజులు గడుస్తున్నాయి. ఎప్పట్లాగే అవని తన షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ షాప్ మొత్తం కూలిపోయి ఉంటుంది. అది చూసి అవని చాలా కంగారుగా సురేష్కి ఫోన్ చేస్తుంది. అతనికి జరిగిన విషయం అంతా చెప్తుంది. సురేష్ చాలా కంగారుగా బయలుదేరుతూ ఉండగా సురేష్ తల్లి అనసూయ అతన్ని అడ్డుకొని ఇలా అంటుంది. ఎక్కడెక్కరా అంత హడావుడిగా బయలుదేరావు? ఏం కొంపలు మునిగిపోయాని? అమ్మా, అవని షాప్ని ఎవరో కూల్చేశారంటమ్మా, అందుకే అక్కడికి వెళ్తున్నాను. ఎవరో కాదు, రౌడీని పెట్టి నేనే చేయించా, లేకపోతే నీ పెళ్ళం నా మాట వినట్లేదు. ఆ మాట వినగానే అతను ఆశ్చర్యపోతాడు. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? నీకు కొంచెమైనా బుద్ధుందా? ఎంతో కష్టపడి తను నిర్మించుకున్న కోటది.
తనకది కొన్ని కోట్ల రూపాయలతో సమానం. ఒకరి ఆనందం చూడలేక నువ్విలా చేయటం అసలు మంచిది కాదమ్మా. అత్తగారు ఏమీ మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంతలో అరవింద్ వచ్చి విషయం తెలుసుకుంటాడు. అనసూయ, నువ్వొక మూర్ఖురాలివని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటున్నావు. నిన్ను నడి రోడ్లో వదిలేస్తే ఏం చేస్తావు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నన్నెందుకు నడి రోడ్లు వదిలేస్తారు? మాతుండే మాట్లాడుతున్నారా? మతి ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. నిన్ను నడి రోడ్లో వదిలేస్తే, నిన్ను ఇంటికి రానివ్వకుండా చేస్తే అసలు నీ పరిస్థితి ఏంటనేది ఎప్పుడైనా ఆలోచించావా? ఒకవేళ మేమందరం చచ్చిపోయి నువ్వొక్కదానివే మిగిలితే అసలప్పుడు నీ పరిస్థితి ఏంటి? తేరగా కూర్చొంది అంటావు. ఆస్తులు మొత్తం కరిగిన తర్వాత నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకున్నావా? ఒకవేళ వ్యాపారంలో నష్టపోయి మనమంతా రోడ్డును పడితే అసలప్పుడు మన పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఆ మాటలన్నీ వింటున్న అనసూయ, అట్లాంటి పరిస్థితి వస్తే కాళ్ళు ఏం చేస్తుందేంటి? తన కష్టం మీద తను సంపాదించి మనకి పెడుతుందమ్మా. తనకెవరూ లేకపోయినా తన కాళ్ల మీద తను నిలబడగలదు. ఎవరి వద్ద చేయి చాపాల్సిన అవసరమే ఉండదు. మీకు దండం పెడతా. అట్లాంటి మాటలు నా దగ్గర మాట్లాడబాకండి. తను ఆ పని చేయడం నాకు ఇష్టం లేదంతే. మనకంటూ పేరు ప్రతిష్టలున్నాయి. మీ కోడలు మెషిన్ పెడుతుంది కదా అని బయట అడుగుతా ఉంటే నాకు తల తీసేసినట్టుగా అవుతుంది. అందుకే వద్దు అంటున్నాను. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావటంలా. నువ్వు మారో. ఒకళ్ళు సొంత కాళ్ల మీద నిలబడ్డం తప్పేమీ కాదు. ఆ విషయం నీకెప్పటికి అర్థమవుతుందో ఏమో. తనేమన్నా చెడ్డ పని చేయట్లేదుగా. నీకు నేను చెప్పేది అర్థమవుతుందా లేదా అని అరవింద్ అంటాడు. కాని ఆమె మాట వినదు. ఇక ఇదంతా ఇలా ఉండగా అక్కడ అవని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తన పక్కింట్లో ఉంటున్న రమ్య అక్కడికి వచ్చి ఇలా అంటుంది. అవని, బాధపడుకో. ఇదంతా చేసిందైతే మీ అత్తగారు. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. మీ ఇంట్లో చాలా పెద్ద గొడవ కూడా అవుతుంది. ఈ విషయం గురించే నేను మొత్తం విన్నాను. మీ అత్తగారు ఆయన చచ్చిపోతే తప్ప నువ్వు మిషన్ కుట్టడానికి అసలు వీలేదని చెప్తుంది. ఆ మాటలు విన్నాక అవని మరింత బాధపడుతుంది. అసలు నేను ఇలా చేయడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అంక చెప్పినా అర్థం కాదని నేనే చెప్పట్లేదు. ఎంత దూరం వచ్చింది కాబట్టి ఇక చెప్పక తప్పదు అంటూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది అవని. అప్పటికి ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటుంది. అవని ఇలా అంటుంది. దయచేసి ఈ గొడవని ఇంతటి తాపేయండి. అత్తయ్య, మీకు ఒక విషయం చెప్తాను, వినండి. ఈ గ్రామంలో ఆడపిల్లలు చదువుకోవడం లేదు. చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసి పంపించేస్తున్నారు. అలాగే వేరే ఊర్ల నుంచి కూడా ఈ ఊరికి కోడలుగా వస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం నేను చదువు చెప్పి మిషన్ నేర్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇలా చేస్తున్నాను. ప్రతి ఆడపిల్ల ఏదో రకంగా తను తన కాళ్ళ మీద నిలబడాలన్నదే ఆశ ఉంటుంది అత్తయ్య. వాళ్ళ ఆశని నెరవేర్చాలి అనుకుంటున్నాను. మిషన్ ఒక్కటే నేర్చుకుని బట్టలు కుట్టుకోవడమే నా ఉద్దేశం కాదు. వాళ్ళని బాగా చదివించి ఏదైనా ఒక మంచి స్థాయిలో వాళ్ళని ఉంచాలన్నది నా ఉద్దేశం. ఇంత గొప్ప ఆశయం గురించి మీకు చెప్పినా అర్థం కాదని నేను చెప్పలేదు. ఎందుకంటే మీకు పేదవాళ్ళంటే ఇష్టం ఉండదు. అందుకే నేను ఇలా చేశాను. ఇప్పుడు నా దగ్గరికి 10 మంది ఆడపిల్లలు వస్తున్నారు. వాళ్ళ బంగారు భవిష్యత్తుని ఎన్నో రకాలుగా నేను కలలుగన్నాను. వాళ్ళు ఎన్నో ఆశయాలతో నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలి అంటూ ఏడుస్తూ తన షాప్ దగ్గరికి వెళ్తుంది అవని. ఇక అప్పుడు సురేష్ తన తల్లితో, చూసావమ్మా, ఇప్పటికైనా అర్థమైందా నీకు తను ఎందుకు ఇలా చేస్తుందో? ఇప్పటికైనా నీ మనసు మారితే బాగుంటుందని నేను అనుకుంటున్నానమ్మా అని సురేష్ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనసూయ, డబ్బొక్కటి ఉండడం అంటే మంచి చెయ్యమని అర్థం. భగవంతుడు మనకి డబ్బిచ్చేది అందుకే అని ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ మాటలు అత్తగారు ఆలోచనలో పడేలా చేస్తాయి. ఇక అవని షాప్ దగ్గరికి కొంతమంది ఆడవాళ్ళు వస్తారు. వాళ్ళక్కడ జరిగింది చూసి చాలా బాధపడతారు. మరేం పర్వాలేదు, నేను మీకు చెట్టు కిందైనా చదువు చెప్తాను. మిషన్ ఎలా కుట్టాలో నేను నేర్పిస్తాను అంటూ వాళ్ళకి అక్కడే ఒక చెట్టు కింద చదువు చెప్పటంతో పాటుగా మిషన్ కూడా నేర్పిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి అత్తగారు వస్తారు. అత్తగారిని చూసి అవని ఏమీ మాట్లాడలేదు. అప్పుడు అత్తగారు, అమ్మ అవని, మన ఊళ్ళో ఒక స్కూల్ నేను ఏర్పాటు చేస్తా. అది కూడా ఉచిత చదువు. ఆడపిల్లలకి ప్రత్యేక చదువు అమ్మా. అట్టాగే మిషన్ నేర్పించడం లాంటివి కూడా అందులో జరుగుతాయి. అది మొత్తం నువ్వే చూసుకోవాలి అని అత్తగారంటారు. ఆ మాటలు అవని విని చాలా సంతోషపడుతుంది. అత్తయ్య, మీరేనా మాట్లాడుతుంది? నేను నమ్మలేకపోతున్నానే. ఇప్పటికైనా నా ఆశయాన్ని మీరు అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం అత్తయ్య అని అంటుంది. ఆ మాటకి అత్తగారు, నన్ను క్షమించమ్మా, నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టానంటూ క్షమాపణ కోరుకుంటుంది. రోజులు గడుస్తున్నాయి. అత్తగారు చెప్పినట్టుగా ఒక పెద్ద స్కూల్ని నిర్మిస్తుంది. అక్కడ ఆడవాళ్లు చదువుకుంటూ మిషన్ నేర్చుకుంటూ ఉంటారు.
అందులో రమ్య కూడా ఉంటుంది. రమ్య చదువుకోవటంతో పాటుగా ఒక మంచి ఫ్యాషన్ డిజైనర్ అవుతుంది. అవనికి ఆ ఊరికి మంచి పేరు తీసుకొస్తుంది. ఇక చుట్టుపక్కల వాళ్ళకి ఆ స్కూల్ గురించి తెలుస్తుంది. ఆడవాళ్ళందరూ కూడా అక్కడ చదువుకోవటానికి వస్తారు. అక్కడ చదువుతో పాటు ఎన్నో ప్రయోజకరమైన కార్యక్రమాలు, బ్రతుకు తెరువు కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళంతా వాటిని నేర్చుకుని వాళ్ళ సొంత కాళ్ల మీద వాళ్ళు నిలబడుతూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక అవని చేసిన చిన్న పనితో అత్తగారికి ఆ ఊళ్ళోనే మంచి పేరొస్తుంది. ఎంతో మంది తన వల్ల ప్రయోజకులుగా మారుతూ ఉంటారు. ఈ ఆలోచన ఏ విధంగా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.